మనలో కొన్ని దేవుడు అనుగ్రహించిన శక్తులు ఉంటాయి, దేవుడిచ్చిన శక్తులు మనలో. ఆ శక్తులు, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ ప్రభావం మనలో నుంచి బహిర్గతం కావాలంటే కొంచెం నలుగుడు అవసరం మనకు. ఒక్కోసారి ఆ నలుగుడు మనకు ఏర్పడినప్పుడే మనలో నిద్రాణమై ఉన్న శక్తులు మేలుకుంటాయి. ఇది ఒక రహస్యం. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క విధమైన నలుగుడితో మనలో ఒక్కొక్క పవర్ మేలుకుంటుంది. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? జోక్ కాదు నేను చెప్పేది. ఒక్కొక్క విధమైన నలుగుడు మనకు వచ్చినప్పుడు మనలో దేవుడు సిద్ధపరిచిన ఒక్కొక్క శక్తి మేలుకుంటుంది. ఏమండి, దేవుడు అంత శక్తి కలిగినోడు, సైతాను శక్తులు అంతగా చేసినోడు నిన్ను అసలు శక్తి లేకుండా చేస్తాడా? నీకు నాకు కూడా శక్తులు ఇచ్చాడు ఆయన. తెలుసా మీకు? నాకు తెలిసిన ఒక స్త్రీ ఉంది. ఇక ఆమెకి భర్తే ప్రపంచం, భర్తే లోకం, భర్తే జీవితం, భర్తే సమస్తం, ఇక అంతా భర్తే. ఆమె బ్రతుకంతా భర్తే, ఆమె దేవుడు కూడా భర్తే. ఊహించని రీతిలో దేవుడు ఆమె భర్తను తీసుకున్నాడు. ఒక్కసారిగా బలహీనురాలైన ఆ స్త్రీ హతాశురాలైంది. ఇక నెక్స్ట్ డేని ఊహించుకోలేకపోతుంది. ఎందుకంటే ఆమెని ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా మొత్తం ఆయనే చూసుకుంటాడు. అసలు దేని గురించి ఆలోచించే పని లేదు. ఫుడ్ దగ్గర నుంచి, సంపాదించే దగ్గర నుంచి, ఆమె వస్త్రం దగ్గర నుంచి, పిల్లల బాధ్యత దగ్గర నుంచి ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు. అలాంటి సమయంలో ఆమె ఎంత బలహీనరాలుగా ఉందంటే, చాలా విషయాలు చదువుకున్నప్పటికీ కూడా పట్టింపు లేకుండా ఉంది. అవంత అవసరం లేదు నాకు అన్నట్టుగా తనకు దేవుడిచ్చిన శక్తులన్నీ నిద్రపోయేటట్టు అయిపోయిందాన్ని. ఎప్పుడైతే ఆయన్ని దేవుడు తీసేసుకున్నాడో, ఎప్పుడైతే ఆయన పిలిచాడో, ఇక నెక్స్ట్ డే నుంచి ఇక ఆయన లేడుగా. వాట్ నెక్స్ట్? మరో రోజు ఊహించలేకపోయింది, దిగులు పడింది, ఏడ్చింది. వారం అయింది, 10 రోజులైంది, 15 రోజులైంది, 20 రోజులైంది. ఇక ఒత్తిడికి గురైంది. పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, భారాలు. ఎట్లా మీకు తెలుసా? అప్పటిదాకా భర్త ఏది చెప్పినా నా వల్ల కాదు, నేను చేయలేను, నాకంత తెలివి లేదు, నేను పోలేను అని మాట్లాడి ఈ మనిషి ఒక్కసారిగా వీరవనితలాగా లేచి టోటల్ కుటుంబం మొత్తాన్ని నిలబెట్టే సామర్థ్యంలోకి వచ్చింది. అంటే ఆ శక్తి ఆమెలో ఉంది. సమాజాన్ని ఢీకొట్టే శక్తి, పిల్లల్ని బతికించుకోగల శక్తి, కుటుంబాన్ని లాక్కు రాగల శక్తి. పురుషుడు లేకపోయినా కుటుంబానికి స్త్రీయే ఒక మగవాళ్లాగా, వెన్నుదన్నులాగా నిలబడేటువంటి దమ్ము ఆమెలో ఉంది. కానీ ఆమె భర్త ఉన్నప్పుడు ఆ శక్తి అంతా నిద్రాణంగా ఉంది. అతను ఎప్పుడైతే దాటి అవతలికి వెళ్ళాడో ఆమెలో నిద్రాణమై ఉన్నటువంటి ఆ శక్తి మేల్కొని కుటుంబం మొత్తానికి బాసటైపోయింది. ఇప్పుడు ఆమెలో నుండి ఆ శక్తి వెలువడాలంటే ఈ నలుగుడు ఆమెకి అవసరమై ఉంది. కొంతమంది పురుషుల్ని చూస్తూ ఉంటాను, చాలా సున్నితంగా, చాలా సెన్సిటివ్గా, చాలా ఇబ్బందికరంగా ఉంటారు. బ్రదర్, సరుకు అయిపోయినట్టుంది, మీకు ప్రార్థన చేసేస్తాను, ఇంతవరకు మీ సరుకు. దేవునికి స్తోత్రం. ఈ లైవ్లో ఎవరైనా ఉన్నారో వాళ్ళు కూడా సర్దుకున్నారా? వాళ్ళ టైం 12 దాటితే వాళ్ళు కూడా, అబ్బో చాలామంది ఉన్నారే, యేసు రక్తమే చేయి. కొంతమంది పురుషులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి కూడా అంతే. వాళ్ళలో దేవుడు సిద్ధపరిచినటువంటి శక్తుల్ని వాళ్ళు రన్నింగ్లో తీసుకురారు. కొన్ని పరిస్థితులను రప్పించి దేవుడు నలగొట్టి వాళ్ళకి దేవుడిచ్చిన పవర్ వాళ్ళ నుంచి బయటికి వచ్చేటట్టు చేస్తాడు. తెలుసుకోండి సంగతి. మామూలుగా రాదు అది నీలోంచి బయటికి. నీకు అన్ని పరిస్థితులు సజావుకుంటే శుభ్రంగా నిద్రపోతావు, అప్పనంగా తిని. నీలో నిద్రాణమై ఉన్నటువంటి శక్తులు మేల్కొన్నావు. అందుకే నీ తుప్పు వదిలేటట్టు కొన్ని పరిస్థితులు రప్పించి నువ్వు జూలు విదిల్చేటట్టు చేస్తాడు నా దేవుడు. కొన్నిసార్లు కావాలనే కొన్ని నలుగుళ్ళు మనకు అనుమతించినప్పుడు మాత్రం నీ మొర్రకు జవాబు రాదు. అది అవసరమైతే ఆన్సర్ ఇవ్వడు. ఈ నలుగుడు నీకు అవసరం రా బాబు, నువ్వు ఇక మొత్తుకున్నా కూడా కాదు, నువ్వు కొద్దిగా తయారు కావాలి, నీకు ఆ నలుగుడు అవసరం, నీలోంచి ఉన్న సరుకు బయటికి రావాలి, నువ్వు కాస్త తప్పదు రా అబ్బాయి అని అప్పచెప్తాడు.
స్త్రీలని అప్పచెబుతాడు, పురుషులను అప్పచెబుతాడు. అవసరాన్ని బట్టి మాత్రమే కొన్నిసార్లు నలుగుడికి అప్పగిస్తాడు. ఎందుకంటే మనలో నిద్రాణమైన శక్తుల్ని మేలుకొల్పడానికి తప్ప ఆపదలో నిన్ను వదిలిపెట్టే అన్యాయస్తుడైతే కాదు. కానీ భయపడి మనం ఏదో అయిపోతున్నామని ఆందోళన పడి కేకలేస్తాం. దేవుడు అంటాడు, ఏం కాదు, కొంచెం తట్టుకో, నీకేం కాదు, నీ ప్రాణం పోదు. ఏం ప్రాణం పోదు నేను సచ్చేటట్టు ఏం సావో, పవర్ మేలుకుంటుంది నీలో. ఒకప్పుడు నువ్వే పిరికోడివి, ఇప్పుడు ఈ ఘట్టాలు ఎదుర్కొన్నప్పుడు కొన్ని ఘట్టాలు నీలో ధైర్యం అనే శక్తి మేలుకుంటుంది. అది ఎంత పనిచేసిద్దంటే నువ్వు నిలబట్టమే కాదు, 100 మందిని నువ్వు నిలబెట్టడానికి ఉపయోగపడిద్ది. అది నీలో నుంచి బయటికి రావాలి నీలోంచి అది బయటికి. లేకపోతే నువ్వే పిరిగి బతుకుతావు. నీలో ఉన్నటువంటి ధైర్యము అనే శక్తి బయటికి రావాలంటే కొన్ని చేదైన ఘట్టాలు నీకు ఎదురు కావాలి. వాటిని తట్టుకొని నువ్వు నిలబడితే పిరిగితనం అనేది వదిలిపోయి ధైర్యం అనేది ధరించుకోగలుగుతావు. అలాంటి కొన్ని ట్రైనింగ్కి సంబంధించిన అనుభవాలను మినహాయించి మిగిలిన ఏ ఘట్టంలో కూడా దేవుడు నీ చెయ్యి వదిలిపెట్టడు, నీ మొరను దాటిపోడు. దీన్ని రూఢిగా నువ్వు నమ్మొచ్చు. ఎందుకంటే తన గ్రంథంలో రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ 1లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆఫర్ ఏంటంటే, నీకు శక్తి కొంచెమే అయినా నాకు మహాశక్తి ఉంది. కాబట్టి నీ శక్తిని బట్టి నువ్వు అధైర్యపడొద్దు. నా శక్తి వైపు చూసి నువ్వు శక్తి పొందు, నువ్వు బలం పొందు. బలం అన్నా శక్తి అన్నా ఒకటే. దేవునికి స్తోత్రం. ఎటు చూసి శక్తి పొందమన్నాడు? నా వైపు చూసి. ఆయన వైపు చూసి రక్షణ పొందటమే కాదు, ఆయన బలం వైపు చూసి మనం బలం తెచ్చుకోవచ్చు. అగ్నిగుండంలో వేస్తాను, నా సంగతి తెలుసా, మీ అంతు తేలుస్తాను అన్నాడు నెబుకద్నెజరు. అంటే వాడి ఫీలింగ్ ఏంటంటే అగ్ని బలం గొప్పది, కాల్చి బూడిద చేసేది మీ అందరిని. వీళ్ళు వాడిని రెచ్చగొట్టే మాట మాట్లాడేసరికి 7 అంతలు ఎక్కువ చేయమన్నాడు. 7 కాదు 77 అంతలు ఎక్కువ చేసుకోరా. ఎన్ని ఇంతలు ఎక్కువ చేసుకున్నా 100 రకాల అగ్ని నువ్వు తెచ్చిపెట్టిన ఆ అగ్ని అంతటికంటే కూడా బలము గలవాడు నాడు. వాళ్ళ దృష్టిలో అగ్ని బలమైనది కాదు, అగ్ని కంటే దేవుడు బలమైన వాడని వాళ్ళు నమ్మారు. నెబుకద్నెజరేమో అగ్ని బలమైందని నమ్మాడు. ఈ ముగ్గురేమో అగ్ని కంటే మా దేవుడు బలవంతుడని నమ్మారు. చివరికి నెబుకద్నెజరు నమ్మినట్లే అగ్ని బలం చేత నెబుకద్నెజరు పరిచారకులు తెచ్చారు. కానీ ఆ అగ్ని బలము దేవుని పరిచారకులను ఏమీ చేయలేకపోయింది. నెబుకద్నెజరు ప్రకారం అగ్ని బలమైందే, విసిరినోళ్ళు తెచ్చారు. కానీ వీళ్ళు నమ్మారు చూడు మహాదేవుని, అగ్ని కంటే బలవంతుడని. వాళ్ళని ఏం చేయలేకపోయింది అగ్ని బలమును అణచి అగ్నికి ఆజ్ఞాపించే, వాళ్ళని ముట్టకూడదు నువ్వు అని. భగ 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 మండే అగ్ని, విసిరినోళ్ళని కాల్చిన అగ్ని విసరబడ్డోళ్ళని ముట్టనైనా ముట్టల, వాళ్ళ వెంట్రుకను కూడా తాకల. అది వాక్యం చెప్తున్న సత్యం. వాళ్ళ వెంట్రుక కూడా కాలలేదని రాసుంది. వాళ్ళ వస్త్రాలు కూడా అగ్ని వాసన రాలేదు, వారి వెంట్రుకైనను కాలలేదు. ఇక దేనికి భయపడదాం మనం? సింహాలు బలం గలవి అనుకున్నాడు దర్యావేషు. నోళ్ళు మూసుకొని కూర్చున్నాయి. సింహము కంటే బలవంతుడు ఇక్కడ ఉన్నాడు. అగ్ని బలమైనది అనుకున్నాడు నెబుకద్నెజరు. అగ్ని కంటే బలవంతుడు ఇక్కడ ఉన్నాడు. ఇంక నువ్వు ఏ బలం చూపిస్తావు? అగ్ని బలమా, సింహం బలమా, మంత్ర బలమా, అధికార బలమా? ఏ బలం? అధికారాలే అడ్రస్ లేకుండా పోయినాయి, తల్ల క్రిందులైనాయి. అహస్వేరోషు ఆర్డర్ జారీ చేశాడు, యూదుల్ని హతం చేయండి అని. హామానును బట్టి ఎస్తేర్ను ఉపయోగించి మళ్ళీ ఆ అధికారాన్ని తల్లకిందులు చేసి యూదుల చేత మళ్ళా శత్రువుల్ని హతం చేయించాడు. నువ్వు ఏ శక్తి చెప్తావో చెప్పు. ఆ శక్తులన్నిటికీ మించిన శక్తి దైవశక్తి, మహాశక్తి. ఈరోజు ఈ మాట నేను మీ దృష్టికి ఎందుకు తేవాలని అనుకున్నానంటే,
వినండి, ఒక్క మాట చెప్పి ముగిస్తా. మీకు నమ్మకం కలగటానికి బైబిల్ కూడా మూసేస్తున్నా. అది మళ్ళీ మీకు ఇబ్బంది లేకుండా నమ్మకం కలగడానికి బైబిల్ కూడా మూసేస్తున్నా. ఇప్పుడు నమ్మండి. అంత్య దినముల దగ్గరకు వచ్చే కొద్దీ భక్తిలో సారం తగ్గిపోయి పైకి భక్తి గలవారి వలె ఉన్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించే పరిస్థితుల్లో నేడు భక్తులు లేరు. నా బైబిల్ మూసా, మీ బైబిల్ ఒక్కసారి తీసి చూసుకోండి. తిమోతికి రాసిన 2 పత్రిక. దేవునికి స్తోత్రం. మీకు నమ్మకం కల తిమోతికి రాసిన 2 పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిన యుందురు. ఇట్టి వాళ్ళకి నువ్వు సుముఖుడవై ఉండమన్నాడా, విముఖుడవై ఉండమన్నాడా? విముఖుడవై ఉండుము. దాని సోదరులను వదిలేసేయమన్నాడు. బాగా వినండి, అసలు ఆ ఒక్క మాటని మళ్ళీ మళ్ళీ చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారున యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఓకే సమయంలో నువ్వు చదివే వాళ్ళు చదవాలా. భక్తి అంటున్నాడు, దాని శక్తి అంటున్నాడు. భక్తి అంటున్నాడు, దాని శక్తి. భక్తిలో శక్తి ఏంది? అది రావాల్సిన ప్రశ్న. భక్తిలో శక్తి ఉందా? లేకపోతే ఎందుకు రాయిస్తాడు? భక్తి చేసే భక్తిపరుడికి దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడట. అంతేకాదు దేవుని శక్తితో కొన్ని కార్యాలు కూడా చేస్తాడట. ఇందాక నేను సాక్ష్యాలు చెప్పేటప్పుడు, నిన్న ఆదివారం కానీ పోయిన ఆదివారం కానీ ఇందాక కానీ నేను ఒక మాట చెప్పాను. ఊరి పేరు, మనిషి పేరు, ఫోన్ నంబర్ కూడా తీసుకోండి మీరని చెప్పాను నేను. ఎందుకంటే దేవుడు కార్యాలు చేయలేని చేతగానోడైతే కాదు. నా దేవుడు మారలా, ఆయన శక్తి మారలా. కాకపోతే ఇప్పుడు భక్తులు మారారు, భక్తి మారింది. ఎలా ఉందంటే, భక్తి అయితే చేస్తున్నారు కానీ దాని శక్తిని రుచించలేని ఫలశూన్యులుగా బతుకుతున్నారు నేడు భక్తులు. కానీ మనకు ముందు తరాల్లో భక్తులు అలా లేరు. భక్తి చేశారు, దాని శక్తిని వాళ్ళు అనుభవించారు, లోకానికి కూడా ఆ శక్తి ఒరిజినల్గా చూపించారు. పాస్టర్లు కొట్టినండి నాయన, నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా ఏమన్నా? ఏం లేదుగా. నేను ముగించబోతున్నా, అందరూ వినాలి. వాళ్ళు భక్తి చేశారు. మనకు ముందు తరాల్లో ఉన్నటువంటి దైవజనులు ఆది సంఘములో కూడా భక్తితో పాటు దాని శక్తిని ఆశ్రయించారు, అనుభవించారు, అనుభవంలోనికి జనాలకు కూడా తెచ్చారు. ఈరోజు అంతా ఆర్టిఫిషియల్ భక్తి, శక్తిహీనమైన భక్తి, ఒక రకమైన తంతు జరుగుతుంది ఈరోజు సమాజంలో. ఒరిజినల్ లేదు, అంత కాగితాల పూల వ్యవహారం. ఎక్కడ ఉన్నాయి చూడండి, పూలు తెగ మెరిసిపోతున్నాయి. వాటిని పట్టుకొని చూడండి, పెరపెరలాడుతుంటాయి. ఎందుకంటే అన్ని కాగితాల పూలు. కానీ లాంగ్ షాట్లో చూస్తే మీకు నిజంగా అబ్బాయి ఇన్ని వెరైటీ పూలు. దగ్గరికి వచ్చి చూడు, ఆకులను చూడు, పూలను పట్టుకొని చూడు, ఆ నిర్మలత్వం, కోమలత్వం, మృదుత్వం, పరిమళం ఏమీ ఉండవు. గులాబీ చెట్టు కనపడదు, దగ్గరకు వచ్చి వాసన చూడు, దాన్ని కొట్టుకున్న దుమ్ము నీ ముక్కులోకి పోయిద్ది. 30 సార్లు దుమ్ముతావు దాని దగ్గరకు వచ్చి అన్నావంటే. అంత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ కూడా. చూపులకే ఎలా కనపడుతున్నాయి కానీ వాటి దగ్గర ఒక ఒరిజినల్ పుష్పానికి ఉండే నిర్మలత్వం, మృదుత్వం, కోమలత్వం, పరిమళం ఏముండవు. ఈరోజు భక్తుల బతుకట్టయిపోయింది. దేవుని కార్యాలను గురించి బలంగా మాట్లాడుతున్నాం కానీ వాటిని మనం ప్రాక్టికల్గా అనుభవించలేకపోతున్నాం. ఎందుకు? శక్తిని ఆశ్రయించనందున అన్నాడు అక్కడ. మహాశక్తి గల దేవుడు ఉన్నాడు మనకి. ఆయన శక్తిని ఆశ్రయించారు, భక్తులు అనుభవించారు, ప్రజల అనుభవాల్లో కూడా తెచ్చారా తేలేదా? ఇంత పెద్ద కళాకారుడు, ఇంత కథలు చేసిన నెబుకద్నెజరు బొక్క బోర్ల పడ్డాడు. ఇశ్రాయేలీల దేవుడు, యూదుల దేవుడు, శద్రకు మేషకు అబేద్నెగోల దేవుడు మహాదేవుడు అన్నాడు. బోర్లబడి సాష్టాంగపడి మొక్కకపోతే దెబ్బతింటారు అన్నోడే సాష్టాంగపడి మొక్కాడు సైన్యములకు అధిపతియగు యెహోవాకి.
దాని శక్తిని అనుభవించటం, ప్రజల అనుభవాల్లోకి ఒరిజినల్గా శక్తిని తేవటం అనేది నాడు అపోస్తల కార్యంలో జరిగింది. మనకు ముందు తరాల భక్తిలో జరిగింది, కానీ నేటి తరము భక్తిలో అంతా మాటలకే పరిమితమైంది, కానీ అది నిజంగా శక్తివంతంగా కనబడట్లేదు. సిగ్గుపడాల్సిన సంగతి ఇది. మాటలకే పరిమితం అయిపోయింది. కానీ పౌలు ఏం చెప్పాడు కొరింథీ పత్రికలో? దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో. ఈరోజు ఒట్టి మాటలు, మనం సువార్త మాటలు మాట్లాడుతుంటే అన్య సమాజం వ్యతిరేకిస్తుంది. అదే అన్య సమాజం దైవ శక్తిని చూస్తే బొక్క బోర్ల పడిద్ది, దేవుని ముందు పడదా? అదే అన్య సమాజం దేవుని శక్తిని చూస్తే ఖచ్చితంగా బోర్ల పడిద్ది. దేవుణ్ణి గణపరిచిద్ది, మెచ్చుకుంటుంది, మొత్తుకుంటుంది, ఆశ్రయించిద్ది. కానీ ఈరోజు కేవలం ఒట్టి మాటల వరకే పరిమితం అయిపోయింది, కానీ శక్తి పనిచేయటల్లా. ఎన్నో ప్రాంతాల్లో సంఘాలు, సేవలు, పరిచర్యలు జరుగుతున్నాయి, కానీ దేవుని శక్తి సమాజాలని కదిలించే విధంగా అక్కడ ప్రభావవంతంగా పనిచేయటల్లా, వెదజల్లబడట్లా, బహిర్గతం కావట్లా. ఎందుకో తెలుసా? భక్తులు ఉన్నారు, కానీ శక్తిని ఆశ్రయించని బలహీన భక్తులు ఉన్నారు. కేవలం మాటలకే పరిమితం అయిపోయి శక్తిని ఆశ్రయించినటువంటి శక్తిహీనమైన భక్తులు ఈరోజు సమాజంలో ఎక్కువ మంది కనబడుతున్న కారణం చేత దేవుని ప్రభావం అనేది దేవుని ప్రభావం అనేది వ్యక్తపరచబడట్లా. ఈరోజు మాటలను అడ్డగించగలుగుతారు, అదే శక్తి చూపిస్తే, దేవుని ప్రభావం చూస్తే వాళ్ళే క్యూ కడతారు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు నకిలీ శక్తులను చూశారు. బైబిల్ గ్రంథంలో, నా బైబిల్ తీను, మీ బైబిల్ ఇంట్రెస్ట్ ఉంటే తీసి అండర్లైన్ చేసుకోండి, నా బైబిల్ మూసేశాను మీ సంతోషం కోసం. అపోస్తల కార్యం 8లో గారడీ వాడైన సీమోనుని జనం ఏమన్నారో తెలుసా? వాడు చేసే మ్యాజిక్లు చూసి దేవుని మహాశక్తి ఇతడే అన్నారు. వాడికి పెట్టారు మహాశక్తి అని. ఇందాక మనం ఎఫెసీ పత్రికలో చదువుకున్నాం, తొదకు దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. అక్కడ గారడీ వాడైన సీమోనుకు పెట్టారు దేవుని మహాశక్తి అని. చదువుతారా? మీరు చదువుకోండి, నేను దీని బైబిల్లో. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 9వ వచనం. సీమోనును ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో యొక్క గొప్పవాడిని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు. మహాశక్తి అనే మాట మళ్ళీ అక్కడ తగిలిద్ది. వాడికి పెట్టారు ఆ పేరు, ఆ మాయోడికి. ఈరోజు ఇలాంటి గారడీగాళ్ళు, మాయగాళ్ళు చాలామంది జనాల చేత కాలు మొక్కించుకుంటున్నారు. సువార్తను ద్వేషించే సువార్త విరోధులు సైతం వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారు, తిప్పలు పడుతున్నారు. ఈ గారడీగాళ్ళు, ఈ మాయగాళ్ళ కాళ్ళు ఎందుకు? వాడు గ్యాంబ్లింగ్ చేసో, మ్యాజిక్ చేసో, మాయ చేసో ఏదో పవర్ ఉందన్నట్టు చూపిస్తున్నాడు లేని దాన్ని. కానీ ఒరిజినల్గా శక్తి కలిగిన దేవుణ్ణి ఆశ్రయించిన భక్తులేమో బలహీనులై ఒరిజినల్ శక్తిని లోకానికి చూపలేని అల్పులుగా మారిపోయారు. ఇది మీకే కాదు, నాకు, అందరికీ కూడా సిగ్గు రావాల్సినటువంటి సంగతి. సంఘము, సేవకులు, విశ్వాసులు అందరూ సిగ్గు తెచ్చుకోవాల్సిన సంగతి కాదంటారా? ఈ వీడు ఒక దేవుళ్ళ పూజించబడుతున్నాడు అక్కడ. ఆ సమరయ మొత్తం వీడికి మొక్కుతున్నారు. అదేమంటే దేవుడి మహాశక్తి అండి, ఎన్ని కార్యాలు చేస్తున్నాడు అనుకున్న మామూలు విషయం కాదని తెగ భజన చేస్తున్నారు జనం వాడికి. అలాంటి చోటకి ఎంటర్ అయ్యాడు ఫిలిప్పు, దైవజనుడైన ఫిలిప్పు. దైవజనుడా, అద్భుత ప్రసంగికుడా. అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో వంట వడ్డించే బ్యాచ్లో 7గురిలో ఒకడు. ఏమండోయ్, అనర్గళ ప్రసంగికుడు, అద్భుత వాక్చాతుర్యం కలిగినోడు. ఇవన్నీ ఏం చెప్పాలి ఆయన గురించి? 6వ అధ్యాయంలో భోజనం పంచడానికి 7గురిని ఎంపిక చేస్తే 7గురిలో ఫిలిప్పు, ప్రొకోరు, నీకానూరు, పర్మేనాసు, నికోలాసు, స్టెఫను వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళలో ఒకడు ఫిలిప్పు.
అంటే ఆది సంఘములో బల్ల దగ్గర ఆహారం వడ్డించిన వాడి దగ్గర కూడా దేవుని శక్తి పనిచేసిందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. అంటే పరిచారకుల దగ్గర కూడా వాక్యం ఉంది, దేవుని శక్తి కూడా ఉంది. ఆ సమరయ ప్రాంతానికి ఫిలిప్ వెళ్ళి అప్పటిదాకా మాయశక్తిని చూపించి మోసం చేసి దేవుని మహాశక్తి అనిపించుకున్నాడు దగ్గర మహాశక్తిని, దేవుని మహాశక్తిని కనపరిచే సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తే జనాలందరూ ఈ మాయగారడి గారిని వదిలిపెట్టేసి ఫిలిప్ వైపు తిరిగితే వీడికి బేరాలు లేక వీడు కూడా గుంపులో వచ్చి వీడు కూడా పొందాడు బాప్తీసం. ఎంతమందికి అర్థమైందో ఏమో సంగతి. వీడి వ్యాపారం డౌన్ అయిపోయింది. ఎందుకంటే గ్యాంబ్లింగ్ వ్యాపారం ఇది, ఒరిజినల్గా నకిలీ. కానీ ఒరిజినల్ మహాదేవుని శక్తి కలిగినటువంటి ఫిలిప్ వచ్చి సమరయ ప్రాంతంలో ఉజ్జీవాన్ని రగిలించినట్లు అక్కడ క్రియ చేస్తే ఫిలిప్ శక్తి ఎక్కడొచ్చింది? ప్రార్థన ద్వారానే వచ్చింది. దేవుణ్ణి ఆశ్రయించి విశ్వసించి ప్రార్థించి ఆయన శక్తివంతమైన కార్యాలు అక్కడ జరుగుట ద్వారా సమరయ ప్రాంతం అంతా కూడా ఉజ్జీవింపబడింది. ఒకప్పుడు యేసయ్య బోధ వింది సమరయ. ఆనాడు సమరయ స్త్రీ ద్వారా యేసయ్య బోధ వింది. ఫిలిప్ ద్వారా యేసయ్య శక్తి చూసింది. చివరికి ఏం జరిగింది? దేవుని మహాశక్తి అనబడిన వాడు కూడా వచ్చాడు క్యూలో. నీ పేరేంది బాప్తిస్మాలు ఇస్తా అడుగుతున్నా. వీడు కూడా వచ్చి నిలబడ్డాడు. బ్రదర్ నువ్వు? నేనేనండి, సీమోన్ అంటారులే నన్ను. జనమంతా నీ గురించి మాట్లాడినట్టున్నారు. అదేదో అయిపోయింది సరే, గతం అది. ఎంత పవర్, ఎంత నేను ఎన్ని చేసినా మీ శక్తి ముందు అంతా ఒట్టిదే లేదు సార్, మీ పవర్ వేరుగా ఉందండి. ఏం చేయమంటా? బాప్తీసం చేయండి సార్ నాకు కూడా. వాడు కూడా పొందాడు బాప్తిస్మం. ఈరోజు సమాజంలో అలాంటి పరిచర్య ఏది? అలాంటి విశ్వాసులేరి, అలాంటి పరిచారకులేరి, అలాంటి సేవకులేరి? అందరం వేసుకోవాల్సిన ప్రశ్న. మనం విలవెల్లాడుతున్నాం, వాపోతున్నాం, గందరగోళం అవుతున్నాం, మాటల యుద్ధం చేస్తున్నాము, కానీ శక్తి లేదు. గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారంటే భక్తిలో శక్తి ఉందని, శక్తిని మనం ఆశ్రయిస్తే పొందగలమని, మనం అనుభవంలో చూడగలమని, ప్రజలకు కూడా అనుభవంలో తేగలమని దాని అర్థం. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు అన్నాడు దానికి ముందు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. గంటన్నర ప్రసంగం చేశాడంటే ఇంకా అయ్యగారు ప్రార్థన ఏం చేస్తాడు? ఆ పూటకి అయ్యగారుల సంగతి చెప్తున్నా. ఆదివారం ఒక ప్రసంగం, మధ్యలో ఒక ప్రసంగం ఓకే, సేవకులకే. నేను కూడా చెంప కొట్టుకొని చెప్పుకోవాలి ఈ విషయం. నేనేం పెద్ద ఏదో స్పెషల్ అని, లేకపోతే వాళ్ళే తక్కువ అని, లేకపోతే వినేవాళ్ళు తర్వాత వినేవాళ్ళు ఇది తక్కువ అని కాదు. ప్రతి ఒక్కడు సిగ్గు తెచ్చుకొని, లెంపలేసుకొని, బుద్ధి తెచ్చుకొని సరి చేసుకోవాల్సిన సంగతి నేను కొట్టుకొని మరీ చెప్తున్నా. ఆదివారం ఒక ప్రసంగం, మధ్యలో ఒక ప్రసంగం చేసి మిగిలిన రోజులు ఎందుకు అవకాశం ఇచ్చాడు? ఏం చేయమని ఇచ్చాడంటే, శక్తిని ఆశ్రయించండి రా, మోకాళ్ళు వేసి శక్తి పొందుకోండి. నా ప్రభావం సమాజం మీద పని చేయాలంటే వచ్చి మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేసి ఏం చేయాలి? భూమి మీద పని చేస్తున్న దురాత్మలను బంధించాలి. బలవంతుడైన వాని మొదట బంధించితేనే కానీ వాని ఇంటిని దోచుకోవటం కుదరదన్నట్టు దేవుని వాక్యం మత్తయి సువార్త 18:18 అక్కడ చెప్తున్నాడు. ఏమని? బలవంతుడైన వాని మొదట బంధించాలి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అక్కడ బంధించబడును, మీరు దేని విప్పుతారో ఇక్కడ నేను విప్పుతానని దేవుడు మాట్లాడాడు. రెండు చేయాలి. ఒకటి దయ్యపు శక్తులను బంధించాలి, రెండవది దేవుని శక్తి దిగివచ్చున్నట్లు ప్రార్థించాలి. అది నీ బ్రతుకులోకి దిగి రావాలి, నా బ్రతుకులోకి దిగి రావాలి, సమాజంలోకి దిగి రావాలి, ప్రజలలోకి దిగి రావాలి, సంఘాల్లోకి దిగి రావాలి, పరిచర్యల్లోకి దిగి రావాలి. అప్పుడు నువ్వు పల్లెటూరులో చేస్తావో, పట్టణంలో చేస్తావో, వీధిలో చేస్తావో, వాడలో చేస్తావో, దేవుని ప్రభావం అనేది అక్కడి నుంచి అక్కడికి దిగొచ్చి అక్కడి నుంచి పనిచేయటం మొదలు పెడితే
పరిగెత్తుకొచ్చి సాష్టాంగ పడతారు, బోర్ల పడతారని చెప్పా కదా. అప్పుడు జరిగిద్ది అన్యజనులు వచ్చి లోపల దేవుని సన్నిధిలో సాష్టాంగ పడటం అనేది. శక్తి చూసినప్పుడు జరిగిద్ది. దేవుని శక్తి, దేవుని కార్యరూపం దాల్చినప్పుడు, దేవుని ప్రభావం అన్యజనులు అనుభవించినప్పుడు అప్పుడు ఇక మాట్లాడే సౌండ్ ఉండదు దేవుడికి. గడగడలాడుతూ వచ్చి మోకాళ్ళు వేస్తారు. వాళ్ళే సహకారులు అవుతారు. వాదించే వాడితో వాళ్ళే వాదిస్తారు. ఎవడురా నువ్వు మాట్లాడుతున్నావు? నేను చూశాను రా దేవుడి శక్తిని, నేను అనుభవించాను నా లైఫ్లో. ఓరా అవతలికి నేను ఇక్కడ నిలబడేది, వాడే నిలబడతాడు సాక్షి. అలా ఇతరుల అనుభవంలోనికి దేవుని శక్తి ఎక్కడొచ్చింది? దేవుని పాదాలు పట్టుకొని గోజాడి మొత్తుకొని సమాజాల్లోకి ఉజ్జీవం వచ్చినట్లు దేవుని శక్తి దించేటువంటి భక్తులేరే, ప్రవక్తలేరే. అగ్ని లాంటి పరిచర్య ఏది? ప్రభావంతో కూడిన శక్తివంతమైన పరిచర్య ఏది? ఒక దశలో దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చా నేను. అది నా అనుభవంలో చాలా కార్యాలు చూశాను. ఈరోజు కూడా దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నా, అయినా లెంపలేసుకుంటున్నా ఇంకా చెయ్యాలి అని. దేవుని శక్తి ఒరిజినల్గా దిగి రాకపోతే సమాజాలు ఉజ్జీవానికి నోచుకో. ఈ రాత్రి దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ మాటలు వినటానికి దేవుడు నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ. దేవుని ప్రణాళిక నువ్వు లేకపోతే ఆయన ప్రణాళికలో ఈ లైవ్లోకి రావు. నువ్వు ఈరోజు నిద్ర మేలుకొని నువ్వు కూర్చున్నావు, దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు. వినో నా మాటలు వినాలి నువ్వు. నా సంఘం ఇలా ఉంది, నా పరిచర్య ఇలా ఉంది, నా బిడ్డలు ఎలా ఉన్నారు, నా సేవకులు ఎలా ఉన్నారు, నా సంఘం ఇలా ఉంది. పేరుకి సంఘమే కానీ శక్తిహీనమైన సంఘమైంది. పేరుకి భక్తి గల సంఘమే కానీ శక్తిని ఆశ్రయించని సంఘమైందని దేవుడు తన సంఘమును గూర్చి, సార్వత్రిక సంఘమును గురించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘములను గూర్చి నా దేవుడు మాట్లాడుతున్న మాట. కడవరి కాల ఉజ్జీవం రావాలంటే ముందు నాయకులలో ఉజ్జీవం రావాలి, విశ్వాసులలో ఉజ్జీవం రావాలి, చైతన్యం రావాలి. నేను మాట్లాడుతున్న మాటలు నిజంగా ఆత్మీయులైన వాళ్ళకి అర్థమవుతాయి, రోషం పుట్టిస్తాయి. కరెక్టే కదా అని. ఫిలిప్ ఎలాంటి విజయాన్ని చూపించాడు సమరయలో? అప్పటిదాకా మాయగాళ్లకు కాలు మొక్కినటువంటి జనాలు మాయగాడిని పక్కన పెట్టి అసలైన శక్తి దగ్గరికి వచ్చినప్పుడు మాయగాడు కూడా వచ్చి బాప్తిజం పొందాడు. ఈరోజు మంత్రగాళ్ళ దగ్గరికి, వాస్తుల దగ్గరికి, జాతకాల వాళ్ళ దగ్గరికి, హస్త సాముద్రికాల దగ్గరికి, తాంత్రికుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు ప్రజలు? జీవం గల దేవుని శక్తిని గురించి ప్రచురపరచబడుతుందే కానీ శక్తి అనుభవంలోకి రావట్లా. దేవుని శక్తి క్రియాత్మకం కావట్లా. ప్రజల ప్రాక్టికల్ లైఫ్లోకి అది అనుభవపూర్వకం కావట్లా. శక్తిని అనుభవించలేకపోతున్నారు. ముందు మనం అనుభవించలేకపోతున్నాం. మనం అనుభవించేదే కదా ప్రజల అనుభవంలోకి వచ్చేది. అది ఎంతమందికి అర్థమవుతుందో చెప్పండి. నిజంగా చేతులు ఎత్తండి అర్థమైతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు చేయడు దేవుడు తన కార్యాలు? ఎందుకు చేయడు? కొంతమందిని అంటే శ్రమల అనుభవం కోసం వదిలేశాడు అనుకుందాం. అందరిని వదిలేశాడా? ఎందుకు బాగు చేయలేడు దేవుడు కిడ్నీలని? ఎందుకు బాగు చేయలేడు దేవుడు గుండెని? ఎందుకు బాగు చేయలేడు దేవుడు వదిలేసినటువంటి డాక్టర్స్ వదిలేసినటువంటి శరీరాలని? దేవుడు నిన్న నేడు నిరంతరం మార్పు లేని వాడుగా ఉన్నాడు కదా. మృతులను సజీవులుగా చేసే శక్తి ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవునికి ఉంది కదా. అప్పుడంటే ఆ పవర్ పనిచేసింది, ఇప్పుడంటే ఆ పవర్ చచ్చిపోయింది అంటానికి ఏమన్నా ఉందా? అయ్యో, మార్పు లేని దేవుడే. దేవుడు మారలా. దేవుణ్ణి ఆశ్రయించడం చేతగాని భక్త సమాజం ఒకటి లేసింది ఈరోజు. ప్రార్థనా బలిపీఠాలను పడగొట్టుకొని, ప్రార్థనా బలిపీఠాలను కూలదోసుకున్న పనికి మాలిన భక్త సమాజం ఒకటి లేచింది. దానివల్ల జరుగుతుంది ఇదంతా. మోకాళ్ళుని మొర్ర పెడితే ఆకాశం నుండి అగ్ని దిగింది. మోకాళ్ళుని మొర్ర పెడితే 3.5 ఏళ్ళు వర్షం ఆగిపోయింది. ప్రభువా అని కేకేస్తే చచ్చినోడు పిల్లగాడు బతికాడు. మోకాళ్ళుని మొర్ర పెడితే కాకులు రొట్టె మాంసం తీసుకొచ్చి ఇచ్చినాయి.
కొండ ఎక్కి కూర్చొని నేనే దైవజనుడైతే నిన్ను నీ 50 మందిని ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఇప్పుడే దహించును కాకంటే 51 బూడిద కుప్పలు ఉన్నాయి ఆడ. అలాంటి భక్తుని చరిత్ర మనం చదివాం. ఏమనుందో తెలుసా? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని రాస్తుంది. ఇలాంటి శక్తివంతమైన కార్యాలను చూసినటువంటి ఏలియా, చూపించిన ఏలియా నీలాంటి నాలాంటి స్వభావం గల మనుష్యుడే. తేడా ఎక్కడుంది? భక్తితో పాటు శక్తిని ఆశ్రయించారు. ఎంత స్పష్టంగా చెప్పాడో. పైకి భక్తి గలవారి వలె ఉందురు కానీ దాని శక్తిని ఆశ్రయించరు, నమ్మరు, విశ్వసించరు, అనుభవంలో పొందలేరు. ఎందుకు చేయడు దేవుడు తన బలమైన కార్యాలు? ఎందుకు మార్చడు ప్రజల జీవితాలను? ఎందుకు కదిలించడు? ఎందుకు జరగవు దేవుని శక్తివంతమైన కార్యాలు? సమాజం ఎందుకు చూడలేకపోతుంది దేవుని కార్యాలు? అన్నీ నీటి మూటల్లాగా ఉన్నాయి, గాలి మాటల్లాగే ఉన్నాయి. ఏది శక్తి? తేడా ఎక్కడుంది? ఏమందాం దీని గురించి? విశ్వాసయాత్రలో, పోరాటములో ఆయన ఏం చెప్పాడు? నేను మహాశక్తి గలవాణ్ణి, నేనున్నాను, నిన్ను నిలబెట్టడానికి ఉన్నాను, బలపరచడానికి ఉన్నాను, నీ ద్వారా లోకానికి నా శక్తిని చూపడానికి నేనున్నాను. భక్తుల చరిత్రలు చదివితే మైండ్ పోయే కార్యాలు ఉన్నాయి. అందులో భక్తుల చరిత్రలు చదివితే మైండ్ పోయే కార్యాలు. మామిడి తోట పూత మొత్తం రాలిపోయి పనికి రాకుండా అయిపోయిన తోట. దైవజనుడు వెళ్ళి మోకాళ్ళలోని ప్రార్థన చేసి వస్తే ఆ ఉన్న పూత కూడా రాలిపోయిందంట. ప్రార్థన చేసి వస్తే కాస్త కూస్త ఉన్న పూత కూడా పోయిందంట. అప్పటి రోజుల్లో ఈయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ప్రార్థన చేయకముందు కొంత పోతుంది, చాలా భాగం పోయింది, నువ్వు చేసి వచ్చిన తర్వాత మొత్తం పోయింది అన్నాడంట. ఈయనేం మాట్లాడలేదంట. మళ్ళీ పోయి చూడిపో అన్నాడంట. కొంతకాలం తర్వాత, కొద్ది రోజులు వ్యవధిలో మళ్ళా పోయి చూస్తే తోట మొత్తం పూతతో నిండిపోయిందంట. పోయి చూడిపో. తోట మొత్తం మళ్ళా పూతతో. వాస్తవంగా పూత రాలిపోయిందంటే ఇంకా ఆ సీజన్ అయిపోయినట్టే. మళ్ళీ ఎట్లా సాధ్యం? పోవాయా, పోయి చూసుకోపో. ఏనేం కంగారు పడలా. అయ్యా ఉన్నది కూడా పోయిందా? అయ్యో అనలా, అసలు తొణకలా. నేను అక్కడ చెప్పొచ్చి ఆయన చూసుకుంటాడు. పూత రాలిగెళ్ళదు, పోవాయా, రాలినా మళ్ళీ వచ్చింది పో. పోయి చూస్తే తోట మొత్తం. ఆ దెబ్బకు వచ్చి సాక్ష్యం చెప్పాడు. అలా ఒకటి కాదు. ఇక్కడ ఈ చెవి పక్కన బొల్లు మచ్చతో వచ్చింది ఒక అమ్మాయి. ఆ మచ్చను బట్టి పెళ్లి కావటంలా అవమానపరుస్తూ ఉన్నారు. ఆ మచ్చ ఒళ్ళంతా వస్తుంది, పెళ్లి కాదు. ఫ్యామిలీ ఆ పాపం తీసుకొచ్చారు. ముసలాయన దైవజనుడు, ముసలాయన ఏదో ఒక పాకలో సేవ చేసుకుంటున్నాడు. ముసలాయన ఒక పాకాలో సేవ చేసుకుంటున్నాడు. వచ్చారు, ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన చుట్టూ జనం ఉండేసరికి అమ్మాయి సమస్య వాళ్ళ ముందు చెప్పటం ఇష్టం లేక ప్రార్థన చేయించుకొని పోయారు బయటికి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయించుకొని వెళ్ళారు బయటికి పోయినాక అమ్మాయి తగాద వేసుకుని, అసలు నన్ను తెచ్చింది ఎందుకు ఇక్కడికని. ప్రార్థన చేయించడానికే, కానీ ఈ విషయం చెప్పడానికి అందరూ జనం ఉన్నారు అమ్మాయి, అందుకని చెప్పలేదు అంటే కేకలేసింది. అంతకాడికి ఎందుకు తెచ్చారని మళ్ళీ తీసుకొచ్చా. ఎందుకు వచ్చారు అన్నాడు. అయ్యా ఇక్కడ ఇదిగో ఈ మచ్చ ఉంది, ఈ సంగతి చెబుదామని వచ్చాము, జనం ఉండేసరికి చెప్పలేదు అంటే ఆయన అన్నాడు, ఏమైందని నేను ఆమె పెదవు మీద తట్టలేదా, ఆమె మూతి మీద తట్టలేదా, అందుకే తట్టా.
అప్పుడే పోయింది పో అన్నాడు. బయటికి పోయి చూసుకుంటే అది లేదు. భక్తుల అనుభవాలు క్లియర్గా మళ్ళా లేదు, వెతికితే లేదు. ఎన్ని కహానీలు కాదు, ఒరిజినల్గా జరిగిన కార్యాలను బట్టి అన్యజనులు అనేకులు దేవుని తట్టు తిప్పబడినటువంటి ఘట్టాలు. ఇక్కడ సేవకుడు విశ్వాసి అన్నది కాదు, దైవజనులలో చైతన్యం రావాలి, భక్తిపరులైన విశ్వాసుల్లో కూడా చైతన్యం రావాలి. మీరు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత నొందెదరు అన్న మాట అబద్ధమా? ఆ మాట అబద్ధమైతేనేగా, శక్తిహీనంగా ఉంటేనే కదా ఇదంతా జరగంది. అది నిజమైతే, ఆ మాట వాస్తవమైతే, మన భక్తిలో నిజంగా ఆ వాక్యం యొక్క శక్తి పనిచేస్తే ఆ కార్యాలయ్యి ఏదా పవర్ ఏది, ఆ కార్యమేది, ఆ సాక్ష్యమేది ఇక్కడ? భక్తులేరి దేవుని కార్యాలయ్యి. ఏమనుకోవద్దు, ముగించా. విన్నప్పుడు ఉద్రేకం వచ్చింది, విన్నప్పుడు ఆవేశం వచ్చింది, కరెక్టే కదా. పైకి భక్తుల్లా కనపడుతున్నాం కానీ శక్తిహీనంగా అయిపోతున్నాం, శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం, శక్తిని లోకానికి చూపలేకపోతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ కాసేపే బయటికి పోయి సెల్ ఓపెన్ చేయి, పాస్టర్ గారు రేపు తెల్లారి ఓపెన్ చేయి, చెప్పిందంతా పోయిద్ది, ఏముండదు ఇక. ఒక సమాజం ఉజ్జీవింపబడాలి, ఒక సమాజం ప్రభావితం కావాలంటే ఒరిజినల్గా దేవుని శక్తి పని చేయాలి, దేవుని శక్తి దిగి రావాలి. పొద్దస్తమానం శక్తిహీనమైన భక్తుల్లాగా, బలహీనమైన భక్తుల్లాగా, పనికి మాలిన భక్తుల్లాగా మనం బతుకొద్దు. ఏది మన మోకాళ్ళ అనుభవం, ఏది మనం దేవుని సన్నిధిని అనుభవించింది, దేవుని చిత్తం అయితే రేపు చెప్తా, మరికొన్ని సంగతులు రేపు చెప్తా. దీనికి సంబంధించి మనం మార్పు చెందాలి, దేవునితో మన నడక మారాలి, దేవునితో మన సహవాస విధానం మారాలి, దేవునితో మన ప్రవర్తన మారాలి. పైకి భక్తి గలవారి వలె ఉండి, మహాశక్తి సంపన్నుడైన దేవుణ్ణి కలిగి ఉండి కూడా శక్తిహీనమైన బతకకుండా ఏ విధంగా శక్తివంతంగా ముందుకు సాగాలో తండ్రి సెలవైతే పగటికోటంలో మాట్లాడతాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన విషయాన్ని దృష్టిలోకి తీసుకొని మీరు ఎలాంటి తీర్మానాలు చేస్తారో చేయండి. ఎలాంటి తీర్మానాలు చేస్తారో చేయండి. ఆనాడైతే ఒక భక్తుడు చేతులుంచితే కార్యం, అంత్య దినములలో ఆనాడు ఒక ఏలియా, అంత్య దినములలో ఏలియాల గుంపు లెగుస్తుంది. అది దేవుని వాగ్దానం. ఆనాడు ఒకడే ఏలియా, అంత్య దినములలో ఏలియాల గుంపు. ఆనాడు ఒకడే అభిషిక్తుల గుంపు. శక్తివంతులైన భక్తిపరులు లేవాలి. అలనాటి అనుభవాలు పునరావృతం కావాలి. నా దేవుని ఆత్మ అడుగుతున్న విషయం ఇది. అలా ఒక్కసారి పైకి లేచి నిలబడదాం రండి. నిజంగా అలాంటి శక్తి కలిగి గ్రామాల్లో పనిచేస్తే గ్రామాలు ఉజ్జీవింపబడవా? పట్టణాల్లో పరిచర్య చేస్తే పట్టణాలు ఉజ్జీవింపబడవా? ప్రాంతాల్లో పరిచర్య చేస్తే ప్రాంతాలు ఉజ్జీవింపబడవా? దైవజనుడా, ఓ విశ్వాసి, దేవుని భక్తి చేస్తున్నావు కానీ ఆయనకు ఒక శక్తి ఉందని, అది మహాశక్తి అని, నీ జీవితంలో ఆ శక్తి కార్యం జరిగిద్దని నమ్ముతున్నావా? తలకాయ నిండా తట్టెడు అనుమానం నీకు. ప్రార్థన అయితే చేస్తావు కానీ నమ్మలేవు. భక్తిగా ఉంటావు, ఆత్మీయంగా ఉంటావు కానీ దేవుని శక్తి నీలో పనిచేసేదని నమ్మలేవు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదు, పిరిగితనంలోనే బతుకుతావు. నీ దేవుణ్ణి పూర్తిగా అనుకోలేవు, భయం గుప్పెట్లో బతుకుతావు. ఈరోజు అన్య సమాజం సంఘం వైపు చూస్తుంది. దేవుని మాటలు బాగున్నాయి, దేవుని శక్తి కూడా కనపడిద్దేమో అని చూస్తుంది. పౌలు అన్నాడు, దేవుని రాజ్యం ఒట్టి మాటలతో కాదు శక్తితో ఉందని.
ఈరోజు దేవుని అడుగుదాం, దేవా నీ శక్తిని దించమని అడుగుదాం. నీ శక్తిని మేము అనుభవించాలి, అన్యజనులు అనుభవించాలి. ప్రభువా దిగిరమ్మయ్యా, దిగిరమ్మయ్యా, నీ శక్తిని పంపయ్యా. దైవ జనాంగమా, దైవ జనాంగమా, ప్రభు పాదాలు పట్టుకొని ఆయన పాద సన్నిధిని గోజాడి 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 దేవుని శక్తి సమాజాల మీదకి దిగి వచ్చినట్లు మన మొర్ర ఏది, మన మొర్ర ఏది, మన ప్రార్థన ఏది, మన ఏకాంతం ఏది, మన బలిపీఠం మండిందేది, మన బలిపీఠం మీద మన అర్పణ ఏది, మన ప్రార్థన ధూమమేది, ధూపమేది, ధూపమేది, ధూపమేది. మనం సిగ్గుపడదాం, సిగ్గుపడదాం, సరిదిద్దుకుందాం. శక్తి కావాలి, దేవుని శక్తి దిగి రావాలి. ఆనాడు భక్తులు చేసిన కార్యాలు కథల కథలు చెప్పుకోవటం కాదు, మన జీవితాల్లో కూడా ఆ కార్యాలు కళ్ళారా చూడాలి, ఆ శక్తి కళ్ళారా చూడాలి. దేవుని ప్రభావం మనం కూడా అనుభవించాలి, సాక్ష్యాలు నిలబడాలి, సాక్ష్యాలు నిలబడాలి, అద్భుతాలు జరగాలి, దేవుని శక్తివంతమైన కార్యాలు జరగాలి, అన్యజనులు మూతులు వెళ్ళబెట్టేటట్టు కార్యాలు జరగాలి. ఏ నోళ్ళు దూషిస్తున్నాయో, ఏ నోళ్ళు దూషించి అవమానంగా మాట్లాడుతున్నాయో అదే నోళ్ళు నా దేవుని శక్తిని అనుభవించి ఆయనే దేవుడని మహిమపరచుదురుగాక. అలాంటి శక్తి నా తండ్రి దించునుగాక. రండి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడోళ్ళు అక్కడ నిలబడి అటు ఇటు తిరగండి, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మీరు అటు ఇటు తిరగొద్దు. ఏం అడుగుతారో అడగండి, దేవుణ్ణి ఏం కోరతారో కోరండి, విన్నదాన్ని బట్టి. నిన్ను నిలబెట్టే భక్తి, నిన్ను బలపరిచే భక్తి, నీకు శక్తిని ఉత్పత్తి చేసే భక్తి, యేసునందు నువ్వు నిలిపిన భక్తిని నీకు తెలుసా? ప్రార్థన చేయి, తండ్రి నన్ను క్షమించు. పైకి భక్తి గలవారి వలె ఉండి శక్తిని నీ మహాశక్తిని ఆశ్రయించని పనికి మాలిన వాడినై, పనికి మాలిన దాన్నై ఉన్నా. నిన్ను నమ్మలేకపోయాను, ఆనుకోలేకపోయాను. భయం గుప్పెట్లో బతుకుతున్న పిరికి పందలాగా, చేతగాని దద్దమలాగా బతుకుతున్న నన్ను క్షమించు. ఏం తమ్ముడా, నువ్వు మోకాళ్ళు వేస్తే కదలదా? నువ్వు మోకాళ్ళు వేస్తే ప్రపంచం కదలదా? నీ ప్రాంతం కదలదా? నీ ఇంట్లో పరిస్థితులు కదలవా? ఏం చెల్లెమ్మా, నువ్వు మోకాళ్ళు వేస్తే పరిస్థితులు కదలవా? దేవుడు శక్తి దిగిరాదా? దిగి వచ్చేంత వరకు నువ్వు మోకాళ్ళ మీద నుంచి లేవచ్చా? ఉజ్జీవాన్ని చూసేంత వరకు దైవజనుడా నువ్వు మోకాళ్ళ మీద నుంచి లేవచ్చా? మన మోకాళ్ళ మీద నుంచి లేవచ్చా? మన ప్రార్థన ధ్వని ఆగొచ్చా? నీ పరిస్థితులు మారునంత వరకు, నీ కుటుంబ పరిస్థితులు మారునంత వరకు, నీ శ్రమ తొలగునంత వరకు, నీలో కార్యాలు జరుగునంత వరకు, నీలో నీ ఇంట్లో జరుగుతున్న అద్భుతాలు నీ బంధువులు స్నేహితులు చూసి వారు కూడా నీ దేవుణ్ణి గణపరచునట్లు ఏది? నీ ప్రార్థన ఏది? నీ పట్టుదల ఏది? నువ్వు చూపిన భక్తి ఏది? ఈరోజు నా కుటుంబం చూసి నా బంధుజనులకి, నా సమాజ ప్రజలకి ఒక సాక్ష్యం. నా దేవుడు నాకు తోడై ఉండి జరిగించిన వీరోచిత కార్యాలన్నీ చూసి అనేక మంది రక్షణ పొందారు. మీకు తెలుసా? మాటలు చెప్తే మరలా చూసి దేవుని శక్తిని చూసి వచ్చారు రక్షణలోకి. బా, ఏం కార్యాలు రా వీళ్ళ జీవితాల్లోనే. దేవుని శక్తిని కూడా మనం చూపాలి బిడ్డలారా. మోకాళ్ళుని మొర్ర పెట్టాలి, బిడ్డను నా ఇంటిని నీ శక్తితో నింపు, నా ఇంట్లో నీ శక్తివంతమైన కార్యాలు జరిగించు, నా ఇంట్లో జరుగుతున్న దయ్యపు కార్యాలను బంధించు దేవా, నీ కార్యములు జరిగించు. నా ఇల్లు విలవిలలాడిపోతుంది, నా కుటుంబం క్షోభిస్తుంది, నా జీవితం పతనమైపోతుంది దేవా. పంపు నీ శక్తిని, పంపు దేవా, నీ శక్తిని పంపు. నా బిడ్డల మీదికి పంపు, నా తల్లిదండ్రుల మీదికి పంపు, నా కుటుంబం మీదికి పంపు. అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో తినడానికి తిండి లేక, కట్టడానికి వస్త్రము లేక, నిలువ నీడ లేక, అన్ని తాకట్టు పాలై ఒడ్డిలి కొడుతున్న శాపగ్రస్తమైన జీవితం ఎందాక ప్రభువా? ఏది నీ శక్తి? దించవయా నీ శక్తిని, పంపవయా నీ ప్రభావాన్ని, జరిపించవయా నీ కార్యాన్ని. అన్య జనులలో నీ నామం మహిమపరచబడినట్లు, నా బ్రతుకు సాక్ష్యాన్ని చూసి అనేకులు మారునట్లు దేవా నీ శక్తిని పంపమని అడుగు. నీ శరీరంలో రోగం తగ్గించలేని శక్తి ఆ దేవుడిది. నీ శరీరంలో వ్యాధిని తీసివేయలేని బలహీన శక్తి ఆ దేవుడిది. చచ్చినోళ్ళం తిరిగి లేపాడే నా దేవుడు, చచ్చినోళ్ళం తిరిగి లేపాడే నా దేవుడు. నీ రోగాన్ని వెనక్కి తిప్పలేడు.
నీ రోగాన్ని వెనక్కి తిప్పలేడు, నీ సమస్యను వెనక్కి తిప్పలేడు. సముద్రాలను పాయలు కొట్టిన దేవుడు, బండ నుండి జలాన్ని రప్పించిన దేవుడు, తన వాక్కు చేత బ్రహ్మాండము నిర్మించిన దేవుడు. ఏది దేవుడు నీ సన్నిధిలో నీ ఇంట కార్యం జరిగించేంత వరకు నువ్వు మోకాళ్ళేసింది ఏది, మొర్రపెట్టింది ఏది, గోజాడింది ఏది, దేవుని శక్తి దిగొచ్చేంత వరకు ఏలియాలాగా పట్టుబట్టి కూర్చున్నదేది, పట్టుబట్టి కూర్చున్నదేది, సాధించిందేది, శక్తి నువ్వు చూసిందేది, జనానికి చూపించిందేది. ఇదిగో నా జీవితంలో దేవుడు చేసిన కార్యం, నా ప్రార్థనా ఫలం, నా దేవునికి భక్తి చేసినందుకు నా దేవుడు చూపించిన శక్తివంతమైన కార్యమని నీ సాక్ష్యమేది. అందరం సరిదిద్దుకుందాం. సంఘాలు నడుపుతున్న నాయకులారా, మాటలు చెబితే సంఘం అయిద్ది అనుకున్నావా? మాటలు చెబితే వ్యూహాలు పన్నితే సంఘం అయిద్ది అనుకున్నావా? మాటలు వ్యూహాలతో అయిద్దా? శక్తి కావాలి, శక్తి ప్రభావం కావాలి, దేవుని కార్యాలు జరగాలి, ఉజ్జీవం చూడాలి ప్రజలు. తండ్రి, రాత్రి మాతో నువ్వు ముఖాముఖి మాట్లాడుతున్నావు, నీకు వందనాలు. అందరూ స్తోత్రాలు చెబుతూ తీర్మానం చేయండి, ఒక తీర్మానం చేయండి. ఇక్కడ తీర్మానం చేసి వెళ్ళాలి. దిద్దుకుంటా దేవా, దిద్దుకుంటా, సరి చేసుకుంటా. మాదిరి ఇవ్వాల్సిన నువ్వు, దైవ వాక్కు చెప్పాల్సిన నువ్వు, దేవుని శక్తిని చూపాల్సిన నువ్వే పాపిగా పాపంలో బతుకుతుంటే, నువ్వే శాపగ్రస్తమైన జీవితంలో బతుకుతుంటే, నువ్వే ఇంకా మారు మనసు పొందకపోతే, నువ్వే ఇంకా రక్షణ పొందకపోతే ఏం చూస్తావు? ఏం చూపిస్తావు? పొందండి. మారు మనసు పొందనోళ్ళు మారు మనసు పొందండి. రక్షణ పొందనోళ్ళు రక్షణ పొందండి. బాప్తిస్మం పొందనోళ్ళు బాప్తిస్మం పొంది దేవుని వారసులు కండి. ప్రభు రక్తంలో కడగబడండి. పరిశుద్ధాత్మను పొందుకోండి. మోకరించి ప్రార్థించండి. ఈ రోజు నుంచి పట్టాలి. నువ్వు ఒట్టి భక్తి చేయటం కాదు, శక్తి చూపించు. నీ కుటుంబానికి దేవుని శక్తి ఏందో చూపించు. ఈరోజు నా ఫ్యామిలీ మొత్తం ఎందుకు సరైన అయిందో తెలుసా నాకు? నా ఫ్యామిలీ ఎందుకు లోబడిందో తెలుసా నాకు? నా పెద్ద కుటుంబం శక్తి చూసింది. దేవుని శక్తి నాకు తండ్రి నాకు ఇచ్చాడు కృప. నా కుటుంబంలో నా దేవుని శక్తి కనపడేంత వరకు కన్నీరు మానలా, గోజాటం మానలా. దేవుని శక్తి దిగొచ్చేంత వరకు ఏలియాలాగా పట్టుబట్టి కూర్చున్నదేది, పట్టుబట్టి కూర్చున్నదేది, సాధించిందేది, శక్తి నువ్వు చూసిందేది, జనానికి చూపించిందేది. ఇదిగో నా జీవితంలో దేవుడు చేసిన కార్యం, నా ప్రార్థనా ఫలం, నా దేవునికి భక్తి చేసినందుకు నా దేవుడు చూపించిన శక్తివంతమైన కార్యమని నీ సాక్ష్యమేది. అందరం సరిదిద్దుకుందాం. సంఘాలు నడుపుతున్న నాయకులారా, మాటలు చెబితే సంఘం అయిద్ది అనుకున్నావా? మాటలు చెబితే వ్యూహాలు పన్నితే సంఘం అయిద్ది అనుకున్నావా? మాటలు వ్యూహాలతో అయిద్దా? శక్తి కావాలి, శక్తి ప్రభావం కావాలి, దేవుని కార్యాలు జరగాలి, ఉజ్జీవం చూడాలి ప్రజలు. తండ్రి, రాత్రి మాతో నువ్వు ముఖాముఖి మాట్లాడుతున్నావు, నీకు వందనాలు. అందరూ స్తోత్రాలు చెబుతూ తీర్మానం చేయండి, ఒక తీర్మానం చేయండి. ఇక్కడ తీర్మానం చేసి వెళ్ళాలి. దిద్దుకుంటా దేవా, దిద్దుకుంటా, సరి చేసుకుంటా. మాదిరి ఇవ్వాల్సిన నువ్వు, దైవ వాక్కు చెప్పాల్సిన నువ్వు, దేవుని శక్తిని చూపాల్సిన నువ్వే పాపిగా పాపంలో బతుకుతుంటే, నువ్వే శాపగ్రస్తమైన జీవితంలో బతుకుతుంటే, నువ్వే ఇంకా మారు మనసు పొందకపోతే, నువ్వే ఇంకా రక్షణ పొందకపోతే ఏం చూస్తావు? ఏం చూపిస్తావు? పొందండి. మారు మనసు పొందనోళ్ళు మారు మనసు పొందండి. రక్షణ పొందనోళ్ళు రక్షణ పొందండి. బాప్తిస్మం పొందనోళ్ళు బాప్తిస్మం పొంది దేవుని వారసులు కండి. ప్రభు రక్తంలో కడగబడండి. పరిశుద్ధాత్మను పొందుకోండి. మోకరించి ప్రార్థించండి. ఈ రోజు నుంచి పట్టాలి. నువ్వు ఒట్టి భక్తి చేయటం కాదు, శక్తి చూపించు. నీ కుటుంబానికి దేవుని శక్తి ఏందో చూపించు. ఈరోజు నా ఫ్యామిలీ మొత్తం ఎందుకు సరైన అయిందో తెలుసా నాకు?
నా ఫ్యామిలీ ఎందుకు లోబడిందో తెలుసా నాకు? నా పెద్ద కుటుంబం శక్తి చూసింది, దేవుని శక్తి. నాకు తండ్రి నాకు ఇచ్చాడు కృప. నా కుటుంబంలో నా దేవుని శక్తి కనపడేంత వరకు కన్నీరు మానలా, గోజాటం మానలా. దేవా నువ్వు కదులు, నా ఇంటిని చక్కబెట్టు దేవా. నా కుటుంబాన్ని కట్టు, నాశనం అయిపోయిన నా కుటుంబాన్ని కట్టు, అప్పుల పాలైన నా కుటుంబాన్ని నిలబెట్టు, పతనం అయిపోయినటువంటి మా బ్రతుకులను బ్రతికించి బాగు చేయి, నిలబెట్టమని గోజాడి 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 రాత్రి పగలు తిండి తిప్పలనేది లేకుండా పట్టుబట్టి దేవుని పాదాలు పట్టుకున్న దాని ఫలితం అనతి కాలంలోనే దేవుని బలమైన బాహు చాపబడి చేసిన కార్యాలు నా ఇంటి మొత్తం బాప్తిజం ఉంది. కార్యాలు చూస్తే వస్తారు నాయన. నీ కుటుంబం పక్షంగా నిలబడదు, తీర్మానం చేయి. నా దేవుణ్ణి ముగించి జంపు. నేను బాధపడతా, ప్రార్థన చేస్తా. నేను చేశా, కొన్ని అనుభవించా, ఇంకా చేయాలా. నన్ను నేను రేపుకున్న దేవుని ఆత్మ ద్వారా మిమ్మల్ని కూడా రేపుతున్నా. నీ కుటుంబం అడుగుతుందా, ఏదిరా నువ్వు నమ్ముకున్నావు, చర్చని వెళ్తున్నావు, దేవుడు అంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఏదిరా దేవుడి కార్యం, ఏదిరా దేవుని శక్తి, ఏదమ్మా దేవుడు మన జీవితంలో చేసింది ఏదమ్మా అని అడుగుతున్నారు కదా. అడుగు, దేవుణ్ణి అడుగు. ఇట్లా అడుగుతున్నారయ్యా నా కుటుంబం అన్ని జనులు. నీ శక్తి దిగి రాకపోతే వాళ్ళు ఎట్లా మారతారయ్యా? నీ శక్తి చూపించకపోతే వాళ్ళు ఎట్లా మారతారు ప్రభువా? నా పక్షంగా కదులువయ్యా, నువ్వు కదలకపోతే వాళ్ళు ఎట్లా మారతారయ్యా? ఎగతాళి చేస్తున్నారు కదా ప్రభు వాళ్ళు. నువ్వు తెగ ప్రార్థనలు చేస్తున్నావుగా, తెగ మొర్ర పెడుతున్నావుగా, తెగ చేస్తున్నావు, ఏది నీ దేవుడు అని అడుగుతున్నారు. దేవా నీ శక్తి కావాలయ్యా, నీ శక్తి రావాలయ్యా, ఒరిజినల్గా రావాలయ్యా. ఒరిజినల్గా నీ శక్తి నా బిడ్డలు కుటుంబం అనుభవించాలయ్యా. ఎగతాళి చేస్తున్నా నా వాళ్ళు సిగ్గుపడాలయ్యా. నీవు చెప్పింది నిజమే. యేసు సజీవుడు, ఆయన ఉన్నవాడు, ప్రార్థన వినువాడు. నిజమే. ఇదిగో నేను కూడా వస్తానని నీ వారు పరిగెత్తి వచ్చినట్లు దేవుని గోజాడు, కన్నీరు గార్చు నా తండ్రి. తీర్మానం చేయి, పట్టు. ఈవేళ అద్భుతమైన విషయాలు నాతో మాట్లాడినందుకు వందనాలు. మా బిడ్డలందరినీ బలపరిచి పరిశుద్ధ ఆత్మతో రోషం తీసుకోండి, పరాక్రమం తీసుకోండి. నీ శక్తి అనుభవించాలి, నీ బలం అనుభవించాలి, నీ ప్రభావం అనుభవించాలి. ఏదో నామకార్థంగా భక్తి చేస్తున్నామంటే చేస్తున్నాం, శక్తి చూడాలి. కనికరించు. మా బిడ్డల తీర్మానాన్ని హర్షించి ఆశీర్వదించు. నీ శక్తికై మొరబెట్టుచుండగా బలపరిచి వారి జీవితాల్లో, మా జీవితాల్లో కార్యాలు చేయి, సమాజాల్లో కార్యాలు చేయి, సంఘాల్లో కార్యాలు చేయి, అద్భుతాలు జరిగించు, సూచక్రియలు, మాత కార్యాలు, స్వస్థతలు, గొప్ప గొప్ప విడుదల కార్యక్రమాలు జరిగించు దేవా. నీ సంఘములోనికి నీ శక్తిని దించు దేవా. అల్పమైన సాక్ష్యాలు కాదు దేవా, శక్తివంతమైన సాక్ష్యాలు లేపు దేవా. అన్యజనుల్ని తండోపతండాలు ఏలగొట్టి పిలువు దేవా. రక్షణ కార్యాలు జరిగించు దేవా. ఇవన్నీ జరుగునట్లు నీ శక్తిని దింపు దేవా, నీ శక్తిని దింపు దేవా. నీ బల పరాక్రమాలు చూపించు దేవా. ప్రభుత్వాలను వణికించు దేవా. కార్యాలు జరిగించు దేవా. నువ్వు దిగిరాయ్యా, కుటుంబాల్లోకి దిగిరాయ్యా, మా బ్రతుకుల్లోకి దిగిరాయ్యా, మా కుటుంబాల్లోకి దిగిరాయ్యా, మా సమాజాల్లోకి దిగిరాయ్యా అయ్యా, సంఘాల్లోకి దిగిరాయ్యా అయ్యా. రాయ్యా, ఇంకా వదలనయ్యా, నీ కాళ్ళు వదలనయ్యా. నీ కార్యాలు, నీ శక్తి చూసేంత వరకు నీ కాళ్ళు వదలను. ఇప్పటిదాకా ఆర్డినరీ భక్తి చేశా, ఇంకొదిలిపెట్టను. ఇక గోజాడుతా, ఇక పెనుగులాడతా, యాకో పెనుగులాడినట్టు నన్ను బలపరచు. నేను మొర్ర పెడితే దిగొస్తానన్నావుగా, నేను మొర్ర పెడితే ఉత్తరం ఇస్తానన్నావుగా, నేను మొర్ర పెడితే ఆదుకుంటానన్నావుగా, నేను మొర్ర పెడితే అద్భుతాలు చేస్తానన్నావుగా. ఇక మొర్ర పెడితే కదులు, కార్యాలు చేయి యేసు నామములో తండ్రి.
ఆమేన్, ఆమేన్. ప్రియులారా, నేను ముగిస్తున్నా. ఫైనల్ బ్లెస్సింగ్ ఇచ్చి నేను ముగిస్తా. నువ్వు ఇంటికి పోతావో ఏడే కూర్చొని దేవుడితో పెనుగులాడతావు నాకు తెలియదు. కానీ నా లైఫ్లో మాత్రం నేను చెప్తున్నా, యేసు ప్రభుని నమ్ముకున్నా. కుటుంబం మొత్తం కలిసి చావాలనుకున్నాం, మందు తాగి చావాలనుకున్నాం. పసిబిడ్డలకి వెళ్ళి చూసి ఏడ్చుకున్నాం. ఈ గతి వచ్చింది కదా దేవుడా, ఇలాంటి కర్మ పట్టింది కదా దేవుడా, పసిబిడ్డలకి వెళ్ళి చూసి ఏడ్చుకున్నాం. అలాంటి దిక్కుమాలిన స్థితిలో జీవం గల దేవుడు దర్శించాడు. అంతవరకు ఓకే. నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. నా ఫ్యామిలీ కనెక్ట్ కాల దేవుడికి. నేను చెబుతుంటే వాళ్ళు వింటలా. నేను ఎన్ని చెప్పినా ఎట్లా వింటారు వాళ్ళు? దేవుని శక్తి చూడాలిగా. ఎగతాళి చేశారు కూడా. నా తోడబుట్టిన అన్న ఒకరోజు అతి చండాలంగా దూషించాడు నన్ను. పొద్దుగూకులు ప్రార్థన అని పోతున్నాడు ఈ దరిద్రుడని. బండబూతులు దూషించాడు నన్ను. నేను లేననుకొని తిట్టాడు. ఆ ఇంట్లో పొడవుగా ఉంటుంది ఇల్లు, 3 గదులు ఉంటాయి, 4వ గది వంటగది, ఆ రెండింటికి మధ్య ఖాళీ ఉంటే ఆ ఖాళీలో మోకరించున్నాను నేను. వాడు తిట్టే తిట్లన్నీ నాకు వినపడుతున్నాయి. మా అన్న ఈ కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. దేవుడు అంటున్నాడు, మోకాళ్ళ మీద నుంచి లేవద్దు, మోకాళ్ళ మీద నుంచి లేవద్దు, మోకాళ్ళ మీదే ఉండు నువ్వు. రోషం మాట అంటే పడలేను. వాడు తిడతా ఉంటే ఆ దోషం వినపడుతుంటే కళ్ళలో నీళ్లు కారిపోతాయి. లోకంలో ఉంటే పోయి గొంతు పట్టుకునేవాడిని, కానీ ఇప్పుడు క్రీస్తులో ఉన్నాను. ఏంది నాయన, నేను భక్తి చేస్తుంటే ఇంత చండాలంగా అనుకుంటున్నారు ఏంది నాయన అన్నాను. నీ కార్యం చూడకపోతే వీళ్ళు మారరయ్యా, నీ శక్తి అనుభవించకపోతే వీళ్ళు మారరయ్యా. మొర్రపెట్టి గోజాడి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన, మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ప్రార్థన, పొద్దున్నే ప్రార్థన, వ్యాపారానికి వెళ్ళొచ్చి ప్రార్థన. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ మోకాళ్ళు వేయటం, అయ్యా కదులయ్యా గోజాటం. నా దేవుడు బలమైన బాహు చాపి కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. వరుసగా ఒక్కొక్కటి అద్భుతం చేయటం మొదలుపెట్టాడు. కార్యాలు ఎప్పుడైతే చూశారో ఇక మారు మాట లేకుండా వాళ్ళే వచ్చి ఏకంగా బాప్తిస్మాలే పొందేశారు. ఈరోజు నీ కుటుంబం కూడా దేవుని శక్తి చూడాలి తమ్ముడా. దానికి నువ్వే నడుం కట్టాలి. ఇంటి మొత్తం నిద్రపోయినా నువ్వు నిద్రపోకూడదు తమ్ముడా. భక్తిపరుడు ఆత్మీయుడు నువ్వు కూడా నిద్రపోతే ఇంటిని బాగు చేసేవాడు ఎవడు తమ్ముడా? నీ కుటుంబాన్ని కట్టేదేవుడు తమ్ముడా, నీ కుటుంబాన్ని బయటికి తెచ్చేదేవుడు తమ్ముడా, నువ్వేగా. కష్టపడినా, నిలబడినా, భక్తి చేసినా, శక్తి చూపినా, కుటుంబ శ్రేయస్సు కోసం గోజాడిన నువ్వేగా తమ్ముడా. నడుంగట్టు తమ్ముడా. ఇంటి దీపము చెల్లెమా, ఇంటికి దీపము. కన్నీరు గార్చు దేవుడి ముందు. నా దేవుని శక్తి నీ ఇంటి మీదకి దిగొస్తే కేకలు పెడతా వచ్చి రక్షణ పొందుతారు. కేకలు పెడతా సిద్ధపడి ప్రార్థన చేయండి. సమాజాల్లో సేవకులారా, గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాలు కదలాలంటే మాటలు కాదు, అట్లా చెయ్యుంచే పో. నా దేవుడు నిన్ను ముట్టాడంటే కార్యం జరగాలి. అక్కడ రిపోర్ట్ మారాలి. శక్తి పనిచేయాలి అక్కడ. ఒరే, నా మాట వినపడట్లేదురా, నా మాట వినపడాలిరా, కొట్టపోయిన పర్లేదురా. అట్లా చెయ్యి ఉంచితే కార్యం జరగాల. పోతా ఒక మాట పలికితే జరగాల.
అప్పుడు అర్థమైద్ది, ఆహా మన మధ్య తిరుగుతున్నాడు ఒక మనిషి అనుకుంటున్నాం, కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు, అతని పక్షంగా దేవుడు కార్యాలు చేస్తున్నాడని సమాజం గుర్తించు. ఒరే ఆగురా, నీకు దండం పెడితే ఎందుకురా దాన్ని అట్టు కొడుతున్నావు? ఎవర్రా, మీకు బీపీ వస్తుందా ఏందిరా? నేను చెప్పేది ఎక్కదురా వాళ్ళకి, ఎక్కాలా? నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి ఈ రాత్రి ఇక్కడికి వచ్చావు. స్పెషల్గా నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి వచ్చావు. ఈ మాటలు వింటున్నావు, గుండెల్లోకి తీసుకొని రోషం తెచ్చుకొని పట్టుకో దేవుని పాదాలు. ఎప్పుడైతే దేవుని ప్రభావం నీలో నుండి సమాజం అనుభవించిందో అప్పుడు గ్రామాలు గదులుతాయి, పట్టణాలు గదులుతాయి, పల్లెలు గదులుతాయి, ఊర్లు గదులుతాయి, వాడలు గదులుతాయి, మొత్తం వచ్చి పడతారు. ఇట్లా ఏమంటారు? మీరేమంటారు? అవునంటారా కాదంటారా? ఎంతమంది అంటారు? చేతులు ఎత్తండి. అదే వాస్తవం, జరగాల్సింది అదే. దైవ వాక్కుతో పాటు దైవ శక్తి విడుదల కావాలి.